గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు బాగా ఛానల్కి. 10వ తరగతిలో 12వ పాఠము. సో ఈరోజు మార్నింగ్ నుంచి వీడియో వేయలేదండి, ఎందుకంటే మొత్తం కరెంట్ లేదు, పవర్ మొత్తం లేదు. ఇప్పుడే వచ్చింది, అంటే మధ్యాహ్నం 4 గంటలకేమో వచ్చింది. ప్రొద్దున 8కి వెళ్ళిందంటే, సో ఇక లైట్స్ వేసుకొని మనం రూమ్లో చేయాలి కాబట్టి కరెంట్ లేదని చేయలేదు నేను. ఓకేనా, కొంచెం లేట్ అయింది వేయడానికి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది 10వ తరగతిలో 10వ తరగతిలో 12వ పాఠం. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం చాలా ఇంపార్టెంట్, తప్పకుండా 3 మార్కులన్నా వచ్చే టాపిక్ ఇది. సో అందుకే ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1914 నుంచి 1945 వరకు. ఓకే, 8th క్లాసు ఎవరు వెతికారంటే 8th క్లాస్ చేయలేదండి, 7th క్లాస్ స్టాప్ చేసి నేను 10th రిక్వెస్ట్ చేశారు కాబట్టి 10th చేశాను. ఇక 9th 8th చేస్తాను, మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. తొందరగా వేసే ప్రయత్నం అయితే చేస్తాను, రోజుకు 4-5 వేసే ప్రయత్నం చేస్తాను, తెలుగు కూడా చేస్తాను, మీరు అలాగే ఫాలో అవుతుండండి. ఓకేనా. డిఎస్సి కూడా చేయమని చెప్తున్నారు, ప్రీవియస్ పేపర్స్ చేసే ప్రయత్నం చేస్తానండి. మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో 20వ శతాబ్దం. ప్రముఖ చిత్రకారుడైన ఎరిక్ హబ్ స్కంబ్ 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నాడు. ఎవరు? ఎరిక్ స్కంబ్ పేర్కొన్నాడు. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణల కారణంగా సగటు జీవన కాలం పెరుగుతూ వస్తుంది, అక్షరాస్యత శాతం కూడా బాగా పెరిగింది. ఇది లెంతీగా ఉందండి, తొందరగా చదువుదాము. దీంట్లో 80-85 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, ఇది ఒకటే లెసన్కి. అయితే ఎంత ప్రాక్టీస్ అవుతుందో చూడండి మీరు. కానీ లెసన్ మాత్రం కొంచెం పెద్దగా ఉంది, తొందరగా చదివేస్తాను, మీరు 2 సార్లు వీడియో వేసుకొని చూడండి. ఓకేనా. యుఎస్ఎస్ఆర్ వంటి కొన్ని దేశాలు సామ్యవాదంతో ప్రయోగాలు చేశాయి. యుఎస్ఏ వంటి మరికొన్ని ఇతర దేశాలు ఉదార ప్రజాస్వామ్యాన్ని అవలంబించాయి. ఇది బహుళ పార్టీ ప్రజాస్వామ్యంలో అందరికీ రాజకీయ స్వేచ్ఛను ప్రసాదించింది. 20వ శతాబ్ద కాలంలో బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటివి అభివృద్ధి చెందిన పాశ్చాత్య పారిశ్రామిక దేశాలుగాను ఉన్నాయి. ఎవరు? బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటివి. ఆసియా, ఆఫ్రికాలోని దేశాలు వలసపాలిత దేశాలుగా ఉన్నాయి. ఎవరు? ఆసియా, ఆఫ్రికాలోని దేశాలు వలసపాలిత దేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలు అభివృద్ధి చెందిన దేశాల వలస పాలనలో ఉండేవి. ఇక మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం 1914. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. కొంచెం పైకి చేయాలా? మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం 1914. రష్యా విప్లవం 1917. దాని తర్వాత ఇది ఆరోహణ క్రమంలో ఇవ్వనియచ్చు, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ అయినా ఇవ్వచ్చు. మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు 1918. అంటే ఇవి 2 ముగింపుక మధ్యలోనే రష్యా విప్లవం అయింది అన్నట్టు. తర్వాత వర్సాయిల్స్ ఒప్పందం 1919. తర్వాత యుఎస్ఎస్ఆర్ ఏర్పాటు 1922. ఆర్థిక మాంద్యం 1929. 1-30 ఆర్థిక 1-30. హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ కావడం 1933. రెండవ ప్రపంచ యుద్ధం 1939. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు 39 నుంచి 45. ఇదేమో 14 నుంచి 18 వరకు. ఐక్యరాజ్య సమితి ఏర్పాటు 1945. ఓకే. వలస ప్రాంతాలపై ఆధిపత్యం కోసం అభివృద్ధి చెందిన దేశాలు ఒకదానితో ఒకటి పోటీ పడడంతో 2 శతకూటములుగా విడిపోయాయి. జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ ఒకవైపున ఉండగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు మరోవైపున ఉండేవి. ఈ 2 కూటములు ప్రపంచంపై ఆధిపత్యం సాధించి సాధ్యమైనన్ని వలస ప్రాంతాలను, అక్కడి మార్కెట్లను తమ గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నంలో 2 ప్రపంచ యుద్ధాలు చోటు చేసుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదలు అయ్యింది. ప్రపంచంలోని అన్ని దేశాలు అనగా సామ్రాజ్యవాద దేశాలు మరియు వాటి వలస దేశాలు ఈ యుద్ధంలో భాగస్వాములు కావడం వలన ఇది ప్రపంచ యుద్ధం అయ్యింది. ఓకే. తూర్పున జపాన్, చైనా
తూర్పున జపాన్, చైనా, పశ్చిమాన అమెరికా దేశాలు వంటి ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. సో మొదటి ప్రపంచ యుద్ధంలో 1918లో ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ దాని మిత్ర పక్షాలను బ్రిటన్, ఫ్రాన్సులు ఓడిపోయాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ దాని మిత్ర పక్షాలను బ్రిటన్, ఫ్రాన్సులు ఓడించాయి. చరిత్రలో మొదటిసారి ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో బాంబులు వేయటానికి విమానాలను ఉపయోగించారు. ప్రపంచ యుద్ధాలకు కారణం, తక్షణ కారణాలు అడుగుతాడు ఖచ్చితంగా. జాతీయవాదం అనే భావజాలం ఒక మంచి ప్రేరణ. ఐరోపాలో ఆధునిక జాతీయ రాజ్యాలు ఏర్పడడానికి జర్మనీ ఏకీకరణకు, ఇటలీ ఏకీకరణకు జాతీయవాదం అనే భావజాలం కారణం అయ్యింది. అయితే ఈ భావజాలం తమ జాతి పట్ల గౌరవాన్ని, ఇతర జాతుల పట్ల ద్వేషాన్ని కలిగించడానికి దారితీసింది. తప్పకుండా అక్కడ ఏమైనా బిట్స్ మీకు లెసన్ చదివేటప్పుడు ఎక్కడైనా బిట్స్ మిస్ అయ్యాయంటే ఇక్కడ అర్థమవుతాయి. ఇక్కడ అర్థం కాలేదంటే 80 వరకు ఉన్నాయండి ప్రాక్టీస్ బిట్స్, అవి చేస్తే ఇంకా అర్థమవుతాయి. 1923 నుంచి ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజిజంలు రెండు కూస విధ్వంసకార రూపంలోని దురహంకార పూరిత జాతీయవాదాలు. 19వ శతాబ్దం ముగిసే నాటికి ఐరోపా శక్తుల మధ్య వలస ప్రాంతాల కోసం పోటీ మొదలైంది. 1970లో ఫ్రాన్స్ను ఓడించిన తర్వాత జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్ దానిని ఒంటరిని చెయ్యాలని చూశాడు. దీనికి అనుగుణంగా బిస్మార్క్ ఆస్ట్రియాతో 1879లోను, ఇటలీ ఆస్ట్రేలియాతో 1882లోను రహస్యంగా త్రిరాజ్య సంధిని కుదుర్చుకున్నాడు. ఫ్రాన్స్ తన దక్షిణార్థం 1891లో రష్యాలోను, 1904లో బ్రిటన్తో ఒప్పందాలు కుదుర్చుకుంది. 1907 రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు 3 మిత్రదేశాల కూటమిగా ఏర్పడి ఈ కూటముల వలన ఐరోపా దేశాలు ఒకదానినొకటి శంకిస్తూ ఈర్ష్య పడసాగాయి. దీంతో యూరప్లో సాయుధ శాంతి భయ వాతావరణం నెలకొంది. సో భద్రతకు సైనిక శక్తి మంచి మార్గమని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మటాన్ని సైనికవాదం అంటారు. 1880 నుంచి 1914 నాటికి 6 ప్రధాన శక్తుల సైనిక ఖర్చు, 6 అంటే ఇవి జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ సైనిక ఖర్చు మూడింతలకు పైగా అంటే 132 మిలియన్ల పౌండ్ల నుంచి 397 మిలియన్ల పౌండ్లకు పెరిగింది. సైనిక ఖర్చులు 1880లో 132 మిలియన్ పౌండ్లు, తర్వాత 1890లో 158 మిలియన్ పౌండ్లు, 1900లో 205 మిలియన్ పౌండ్లు, 1910ల 288 మిలియన్ పౌండ్లు, 1914లో 397 మిలియన్ల పౌండ్లు. చూసారా సైనిక ఖర్చు. బాల్కాన్ రాజకీయాలు. బాల్కాన్ ద్వీపకల్పంలో అనేక రాజ్యాలు ఉండేవి. వీటిలో అనేక జాతుల, భాషల ప్రజలు నివసించేవారు. వీరంతా ఒట్టోమాన్ టర్కీ సుల్తాన్ సామ్రాజ్యంలో భాగంగా పరిపాలించబడేవారు. ఒట్టోమాన్ టర్కీ సుల్తాన్. ఒట్టోమాన్ సామ్రాజ్య పతనానంతరం ఈ రాజ్యాలపై పెత్తనం సాధించుటకు ఆస్ట్రియా, జర్మనీ, టర్కీ, రష్యాలు పోటీపడ్డాయి. ఒట్టోమాన్ సామ్రాజ్య పతనానంతరం ఈ రాజ్యాలపై పెత్తనం సాధించుటకు ఆస్ట్రియా, జర్మనీ, టర్కీ సర్కిల్ పోటీపడ్డాయి. ఈ కాలంలో రష్యా, టర్కీలు ఎంతో కాలంగా నల్ల సముద్రం, మధ్యధరా సముద్రం ప్రాంతాలపై ఆధిపత్యం కోసం పోటీ పడేవి. సో ఆస్ట్రేలియా బోస్నియాలో తన పాలనకు వ్యతిరేకంగా ఉన్న సెర్బ్ జాతికి చెందిన తిరుగుబాటుదారులు అణిచివేయుటకు ప్రయత్నించాయి. ఇక తక్షణ కారణం, ఇది చాలాసార్లు వచ్చింది టెట్టులా. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం 1914లో జూన్ 28న ఆస్ట్రియాకు చెందిన రాకుమారుడు ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ఒక బోస్నియన్ సెర్బ్ చేతిలో హత్య కావింపబడ్డం. ఎవరు? జూన్ 28న ఆస్ట్రియాకు చెందిన రాకుమారుడు ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్
ఇయో టార్చ్లెట్ స్పాంజ్ గుర్తుపెట్టుకోరు. టార్చ్ ప్రాంచ్ స్పాంజ్ ఏదో ఒకటి గుర్తుపెట్టు. ఫెర్డినాండ్ ఆర్చ్ డ్యూక్ ఫ్రాంచ్ ఫెర్డినాండ్ ఒక బొస్నియన్ సెర్బ్ చేతిలో హత్య కావింపబడడం. ఈ హత్యకు సంబంధించి ఆస్ట్రియా సెర్బియాను వివరణ కోరింది. సెర్బియా వివరణతో సంతృప్తి చెందిన ఆస్ట్రియా సెర్బియా 1914 జూలై 28న యుద్ధం ప్రకటించింది. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాల కూటమిలో సెర్బియా ఉండడం వలన సెర్బియాకు మద్దతుగా ఈ దేశాలు వచ్చాయి. ఆస్ట్రియా పక్షాన ఉన్న జర్మనీ కూడా యుద్ధంలో చేరడంతో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆస్ట్రియా, జర్మనీ తరపున పాల్గొన్న దేశాలకు కేంద్ర రాజ్యాలుగా పిలిచారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ తరపున పాల్గొన్న దేశాలకు మిత్ర రాజ్యాలుగా పిలిచారు. యుద్ధం మొదట్లో కేంద్ర రాజ్యాలదే పైచెయ్యి అయింది. మిత్ర రాజ్యాల పక్షాన యుద్ధంలో పాల్గొన్న రష్యా తన దేశంలో విప్లవం కారణంగా జర్మనీతో సంధి చేసుకొని 1917లో యుద్ధం నుండి అర్ధాంతరంగా విరమించింది. సో జర్మనీ సైన్యాలు అమెరికాకు చెందిన వ్యాపార నౌక లుసిటేనియాకు ముంచడంతో 1917 అమెరికా దేశం మిత్రరాజ్యాల పక్షాన అనివార్యంగా యుద్ధంలో చేరింది. దీంతో మిత్రరాజ్యాలు విజయం చేకూరింది. సో వర్సాయిల్స్ ఒప్పందం 1919. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఆస్ట్రో-హంగేరియన్ ఒట్టోమాన్ టర్కీ సామ్రాజ్యాలను విచ్ఛిన్నం చేసి చిన్న జాతీయ రాజ్యాలుగా విభజించారు. జర్మనీ సామ్రాజ్యానికి కూడా అంతం పలికి ప్రజాస్వామిక గణతంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఒట్టోమాన్ సామ్రాజ్యం స్థానంలో టర్కీ గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. ఈ కాలంలో ఆస్ట్రియా, హంగేరియా, యుగోస్లేవియా, చెకోస్లోవాకియా, ఎస్తోనియా, లాట్వియా, ఫిన్లాండ్ వంటి అనేక కొత్త దేశాలు ఏర్పడ్డాయి. అందుకే సోషల్ ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి ఇదంతా వివరించాలి అంటే అందుకే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సోషల్లకు కాళ్ళు మొక్కి తీసుకుంటున్నారు. కొంచెం ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే సోషల్ చూసిరు ఎంత హార్డ్ అని అనుకుంటాం మనం, కానీ ఎక్స్ప్లెనేషన్ చేయరా వాళ్ళదంతా 10th క్లాస్ స్థాయిలో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు. వర్సాయిల్స్ ఒప్పందం జర్మనీపై ఆర్థిక పరంగా పెద్ద జరిమానాలే విధించింది. జర్మనీ నష్టపరిహారంగా పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించింది. కొంత భూభాగంని కూడా ఫ్రాన్స్కు ఇచ్చింది. నానాజాతి సమితి 1990. వర్సాయిల్ ఒప్పందం ఫలితంగా ప్రపంచ శాంతి సాధన లక్ష్యంతో మొదటి అంతర్జాతీయ సంస్థగా నానాజాతి సమితి 1920 జనవరి 11న ఏర్పడింది. జనవరిలోనే ఆయుధాల తయారీని తగ్గించడం లేదా ఆయుధాల తగ్గింపు సంప్రదింపుల ద్వారా తగాదాలను పరిష్కరించడం ద్వారా యుద్ధాలను నివారించడం కోసం నానాజాతి సమితి ఏర్పడింది. నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పడింది? 1920. అభివృద్ధి, కార్మిక సంక్షేమం, ఈ ఆరోగ్యం వంటి వాటి కోసం నానాజాతి సమితి కృషి చేసింది. నానాజాతి సమితిలో 58 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నానాజాతి సమితి 1946లో దానిని రద్దు చేసే వరకు పనిచేసింది. నానాజాతి సమితి 1946లో దానిని రద్దు చేసే వరకు పనిచేసింది. రష్యాలో పాలిస్తున్న సోషలిస్టు విప్లవం 1917-22. 1918 ఫిబ్రవరి 1 రష్యా జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది. అప్పటి నుంచి ప్రపంచమంతా ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్కు మారింది. ఓకే, గ్రెగోరియన్ తేదీలు జూలియన్ తేదీల కంటే 13 రోజులు ముందుంటాయి. ఎన్ని రోజులు? ఇక 13 జూలియన్ తేదీలు. మన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి విప్లవం మార్చి 12న, అక్టోబర్ విప్లవం నవంబర్ 7న జరిగాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో రష్యా జార్ చక్రవర్తుల పాలనలో 2 ఖండాలలో విస్తరించి యూరో ఆసియా శక్తిగా విశాల సామ్రాజ్యంగా ఉండేది. చైనా భారతదేశం తర్వాత 15.6 కోట్ల జనాభాతో 3వ అతిపెద్ద దేశంగా ఉండేది. చైనా భారతదేశం తర్వాత 15.6 కోట్ల జనాభాతో 3వ అతిపెద్ద దేశంగా ఉండేది. దీనిలో రష్యా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కిమెనిస్తాన్ వంటి పలు దేశాలు ఉండేవి. అన్ని స్థానులు. రష్యాలో అధిక శాతము వ్యవసాయంతో జీవనోపాధిని పోషించేవారు. రష్యా జార్ నికోలస్ తన సామ్రాజ్యాన్ని సైన్యం, పాలనాధికారుల సహాయంతో పాలించారు. ఓకే, జార్ నికోలస్ స్వస్థలం కీర్గిజ్. మొదటి ప్రపంచ యుద్ధం
యుద్ధానికి ముందు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సైన్యం రష్యాకు ఉండేది. ఓకే, కొంచెం లెంతీ లెసనే, ఓపిగ్గా వినండి. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1917 నాటికి రష్యాకు చెందిన 20 లక్షల సైనికులు, పౌరులు చనిపోయారు. యుద్ధ రంగానికి ఆహారాన్ని మళ్లించడం వల్ల రష్యా పట్టణంలో ఆహార కొరత ఏర్పడింది. 1917 మార్చి 8న సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో 10,000 మహిళలు నిరసన ఊరేగింపు చేపట్టి రొట్టె శాంతి కావాలని కోరారు. సో జార్ నికోలస్ II నిరసనకారులను అణిచివేయమని ఆదేశించాడు. కానీ సైన్యం ప్రదర్శనకారులతో చేతులు కలిపి రష్యాను తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనినే 1917లో సంభవించిన తొలి రష్యన్ విప్లవం లేదా మార్చి విప్లవం అంటారు. మార్చి విప్లవం. జార్ నికోలస్ II నిరసనకారులను అణిచివేయమని ఆదేశించాడు. కానీ వాళ్ళు ఇట్లా మోసం చేసారు అన్నట్టు. ఫిబ్రవరి విప్లవం. లోరెంజెల్టీ ఫోన్ కర్మాగారంలో మార్ఫా వాసిలేవా ఒంటరిగా విజయవంతమైన సమ్మెకు పిలుపునిచ్చింది. మార్చి విప్లవం తర్వాత మరో పెద్ద విప్లవం 1917 అక్టోబర్లో సంభవించింది. రష్యా కమ్యూనిస్టు పార్టీలో ఉన్న బోల్షివిక్కులు అనే బృందం సోవియట్లకు దేశానిర్దేశం చేశారు. బోల్షివిక్కులకు వ్లాడిమిర్ లెనిన్ నాయకత్వం వహించాడు. వ్లాడిమిర్ లెనిన్ జీవితకాలం 1870 నుంచి 1924. భూమినంతటినీ జాతీయం చేసి రైతాంగానికి పంచి పెట్టడం, ధరల నియంత్రణ అని కర్మాగారాలు, బ్యాంకుల జాతీయీకరణ వంటి సోవియట్ల డిమాండ్లను చేపట్టడం వలన బోల్షివిక్కులు ప్రజల విశ్వాసాన్ని చూరగొలిగినవారు. తాత్కాలిక ప్రభుత్వం నుండి అక్టోబర్-నవంబర్ 1917లో బోల్షివిక్కుల నాయకత్వంలో సోవియట్లు అధికారాన్ని చేజిక్కించుకొని యుద్ధానికి అంతం పలకడానికి, భూమిని పునఃపంపిణీ చెయ్యటానికి వెంటనే చర్యలు చేపట్టాయి. రష్యాలో రాచరికవాదులు, తెల్ల సైన్యం అనగా కమ్యూనిస్టు వ్యతిరేక సైనికులు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, జపాన్ల సహాయంతో ఏం చేసినారు? ఈ కాలంలో రష్యాలో రాచరికవాదులు తెల్ల సన్నం పౌర యుద్ధానికి దిగటంతో రష్యాలో వెంటనే శాంతి నెలకొనలేదు. 1920 నాటికి ఈ శక్తులన్నీ ఓటమి పాలయ్యాయి. 1922లో రష్యా సోవియట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ల సమాఖ్యలో ఇంతకు ముందు జార్ సామ్రాజ్యంలో ఉన్న దేశాన్ని చేరటానికి అంగీకరించాయి. ఫెడార్ బెలోవ్ ద హిస్టరీ ఆఫ్ ఏ సోవియట్ కలెక్టివ్ ఫామ్ అను గ్రంథంని రాశాడు. ఓకే, ఫెడార్ బెలోవ్. ఇది 3 సార్లు విన్నా కూడా తక్కువనే. ఈ వీడియో 4 సార్లు వినాలి. ద హిస్టరీ ఆఫ్ ఏం లేదు, ఒక్కొక్కసారి 4 సార్లు వింటే కథం అదే వస్తుంది. మనకు కన్ఫ్యూజ్ అయినట్టు అనిపిస్తుంది కదా, కన్ఫ్యూజ్ ఏం కాదు. ఒక్కొక్క బిట్టు చదివితే మీరు ఇంకా ఇప్పుడు మనము ప్రాక్టీస్ బిట్స్ చూసేటప్పుడే సగం అర్థమైపోతుంది. చూడండి. మిఖాయిల్లో నుంచి అనగా ఎస్టేటు యజమాని. సేర్చ్ స్మానన్ ఎకోస్ ఆఫ్ ఏ నెగిటివ్ లైన్ టు సెంచరీస్ ఆఫ్ ఏ రష్యన్ విలేజ్ అను గ్రంథంని వ్రాశాడు. ఓకే, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవ ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన కొమిన్టర్న్ అన్న అంతర్జాతీయ సంస్థలో ఎంఎన్ రాయ్ ముఖ్య పాత్ర పోషించాడు. 1920లో పౌర యుద్ధంలో ఎంఎన్ రాయ్ మధ్య ఆసియాలో ఉన్నాడు. ఐరోపాలోని ఇతర రాజధానులతో పోలిస్తే మాస్కో అంత శుభ్రంగా అనిపించదు అని 1930లో రవీంద్రనాథ్ ఠాగూర్ రష్యా గురించి పేర్కొన్నాడు. ఐరోపాలోని ఇతర రాజధానులతో పోలిస్తే మాస్కో అంత శుభ్రంగా అనిపించదు అని ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. ఎప్పుడు రాసిన? 1930. 1924లో లెనిన్ చనిపోయిన తర్వాత స్టాలిన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అయ్యాడు. ఎవరు శాసించడానికి లేని అధికారంతో సోవియట్ రష్యాని బలమైన ఆర్థిక శక్తిగా స్టాలిన్ మలిచాడు. 1920లో పంచవర్ష ప్రణాళికలో యుఎస్ఎస్ఆర్ ప్రణాళికాబద్ధ ఆర్థిక అభివృద్ధి విధానాలను చేపట్టింది. సమానత, జాతి స్వేచ్ఛ వంటి ఆదర్శాల పట్ల నిబద్ధత గల ప్రపంచవ్యాప్త ప్రజలందరిలో యుఎస్ఎస్ఆర్ అనుభవం స్ఫూర్తిని నింపింది. కమ్యూనిజంలో కొన్ని విధానాలతో ఏకీభవించకపోయినప్పటికీ ఎంఎన్ రాయ్, ఠాగూర్, నెహ్రూ వంటి వాళ్ళు దాని నుంచి ప్రేరణ పొందారు. ఓకే, జార్జ్ ఆర్వెల్ రచయిత యూనిఫామ్ అనే తన ప్రఖ్యాత వ్యంగ్య నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్డిలో ఇక్కడ ఏముంది,
ఛేదీకరించారు. ఏముంది ఆర్థిక మాంద్యం 1929 1939 ఆర్థిక మాంద్యం 1929 1939 ఆర్థిక మాంద్యం 1929 చివరిలో మొదలైన దాదాపు రెండవ ప్రపంచ యుద్ధం మొదలై 1939 వరకు కొనసాగింది. ఈ కాలంలో పెద్ద ఎత్తున నిరుద్యోగం, వాస్తవిక ఆదాయాలు తగ్గి ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలు, ప్రభుత్వాలు కూడా ప్రభావితం అయ్యాయి. ఈ కాలంలో అమెరికాలో స్టాక్ మార్కెట్ కుప్పకూలటంతో మొదలైన పరిణామాలు అనతి కాలంలోనే దాదాపుగా అన్ని దేశాలు ప్రభావితం చేశాయి. ఈ కాలంలో అమెరికాలో నిరుద్యోగులు 25% పెరిగారు. అనేక ఇతర దేశాలలో ఈ సంఖ్య 33 దాకా ఉంది. ఈ కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 60% దాకా తగ్గి లక్షలాది రైతులు పేదవాళ్ళుగా మారారు. ఆర్థిక విధానం పురోగమించడంతో ప్రభుత్వానికి కీలక పాత్ర ఉందని, అది ప్రభావవంతంగా జోక్యం చేసుకోకపోతే ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందని జేఎంకిన్స్ సూచించాడు. ఆర్థిక మాంద్యం కాలంలో అమెరికాలో అధ్యక్షుడిగా ఎన్నికైన రూస్వెల్ట్ కొత్త ఒప్పందాన్ని ప్రకటించారు. దీని ప్రకారం మాంద్యానికి గురైన వారికి పునరావాసం, ఆర్థిక సంస్థల సంస్కరణ, ఆర్థిక పరిస్థితిని తిరిగి కోలుకోవటానికి అవసరమైన చర్యలు చేపట్టారు. అమెరికాలో ఎంతో అవసరమైన సామాజిక భద్రత విధానాన్ని రూస్వెల్ట్ ప్రవేశపెట్టాడు. ఆర్థిక మాంద్యం మొదలు కాకముందు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే బ్రిటన్ నిరుద్యోగ బీమా, వృద్ధాప్య పింఛను వంటి పథకాలను ఏర్పరిచింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటికి బ్రిటన్ నిరుద్యోగ భృతి, అనారోగ్యానికి ఖర్చులు, ఆరోగ్య పథకాలు, శిశు సంరక్షణ వంటి సామాజిక భద్రతా చర్యలను విస్తృతంగా చేపట్టింది. ఇవన్నీ సంక్షేమ రాజ్యం అన్న దానిని ఏర్పరచడానికి దోహదం చేశాయి. జర్మనీలో ఆర్థిక మాంద్యం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ నష్టాల చెల్లింపులు వంటి భారం వలన జర్మనీ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడింది. దీంతో జర్మనీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లను ముద్రించి దీని ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగింది. జర్మనీలో 1932 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 1929 స్థాయికి పోలిస్తే 40% పడిపోయింది. ఆర్థిక మాంద్యం కాలంలో జర్మనీ వీధులలో పురుషులు ఏ పని చేయటానికి సిద్ధమైన రాసి ఉన్న కార్డులు మెడలో తగిలించుకొని కనపడేవాళ్ళు. ఈ కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడం వలన రైతాంగంలో అధిక భాగం ప్రభావితమైంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రత్యేకించి ఓటమి పాలైన దేశాలు ఫాసిజం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇతర దేశాలపై విజయం సాధించడానికి జాతీయ ఐక్యతను ఇది ప్రాధాన్యతను ఇచ్చింది. 1922లో ఇటలీలో బెనిటో ముస్సోలినీ విజయం పొందాడు. 1933లో హిట్లర్, అతని నాజీ పార్టీ అధికారంలోకి వచ్చాయి. ప్రజాస్వామిక ప్రభుత్వంపై సుదీర్ఘ సాయుధ ఉద్యమం తర్వాత స్పెయిన్లో జనరల్ ఫ్రాంకో 1939లో అధికారంలోకి వచ్చాడు. ఒక బలమైన దేశాన్ని నిర్మిస్తానని, వర్సాయిల్స్ ఒప్పందం అన్యాయాన్ని రద్దు చేస్తానని, జర్మనీ ప్రజల గౌరవాన్ని తిరిగి నిలబెడతానని హిట్లర్ చెప్పాడు. పని కావాలని అనుకుంటున్న వాళ్ళకి, పని యువతకు బంగారు భవిష్యత్తు కల్పిస్తానని, విదేశీ ప్రభావాలను తొలగిస్తానని, జర్మనీకి వ్యతిరేకంగా అన్ని విదేశీ కుట్రలకు తిప్పి కొడతానని హిట్లర్ చెప్పేవాడు. కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం రెండింటిని యాదుల కుట్రగా పేర్కొంటూ ఆ రెండింటిని తిప్పికొట్టే బలమైన దేశాన్ని నిర్మిస్తానని హిట్లర్ చెప్పాడు. 1928లో జర్మనీ పార్లమెంటులోని దిగువ సభ రీచ్ స్ట్రాంగ్లో నాజీ పార్టీకి 2.6 ఓట్లకు మించి రాలేదు. కానీ 1937 నాటికి 37% ఓట్లతో నాజీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. హిట్లర్ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంటు వంటి ప్రజాస్వామిక సంస్థలను తొలగించి అప్రజాస్వామిక నియంతృత్వాలను ఏర్పరిచారు. ఇంకా 2 పేజీలు ఉంది, ఇంతుంది. ఇంకా ఎక్కువ టైం అయిపోతే మాత్రం నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ ఆన్సర్స్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఇక్కడ వీడియో 1 అని రాస్తా, లేకపోతే ఇది 12వ పాఠం ప్రాక్టీస్ బిట్స్ అని రాస్తా. ఓకే. కాలంలో కమ్యూనిస్టులను ఇష్టం వచ్చినట్లు అరెస్ట్ చేసి కాన్సంట్రేషన్ క్యాంపులను అనగా శిక్షా శిబిరాలను పంపించేవారు. ఈ కాలంలో 6 నుండి 10 సంవత్సరాల మగపిల్లలందరూ నాజీ సిద్ధాంతంలో ప్రాథమిక శిక్షణ పొందేవాళ్ళు. శిక్షణ పూర్తి అయిన తర్వాత హిట్లర్ పట్ల విశ్వాసపాత్రత కనబరుస్తామని ప్రతిజ్ఞ చేసేవాళ్ళు. నాజీ పార్టీ సిద్ధాంతాల గురించి పిల్లవాడికి 3 ఏళ్ల వయసు నుంచే నేర్పడం మొదలు పెడతాం అని జర్మనీ కార్మిక సమాఖ్య నాయకుడైన రాబర్ట్ లే చెప్పాడు. యుద్ధ రంగంలో పురుషుడు కనబరిచే సాహసం, మహిళ తన నిరంతర ఆత్మత్యాగం, నిరంతర వ్యధబాధతో కనబరుస్తుంది. ఈ లోకంలోని మహిళ తెచ్చే ప్రతి సంతానము ఒక యుద్ధమే. తన ప్రజల కోసము మహిళ ఈ పోరు
సలుపుతోంది అని 1937 సెప్టెంబర్ 8న ర్యూబ్లెర్గ్ పార్టీ ప్రదర్శనలో హిట్లర్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. ఒక జాతిని కాపాడడంలో అన్నింటికంటే స్థిరమైన అంశం మహిళలే. ఒక జాతి అంతరించిపోకుండా ఉండడానికి ముఖ్యమైనవన్నీ ఆమెకు బాగా అర్థమవుతాయి. అందుకే ఈ పోరాటంలో మహిళల భాగస్వామ్యం ప్రకృతి సిద్ధమైంది, దైవీకృతమైనది అని 1934 సెప్టెంబర్ 8న న్యూరెంబర్గ్ పార్టీ ప్రదర్శనలో హిట్లర్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. జర్మనీ జనాభాలో 0.75% యూదులు ఉన్నారు. 1933 మార్చి 3న ఆమోదం పొందిన ఎనేబ్లింగ్ యాక్ట్తో జర్మనీలో నియంతృత్వం ఏర్పడింది. పార్లమెంటును పట్టించుకోకుండా డిక్రీల ద్వారా పాలించే అధికారాన్ని హిట్లర్కి ఈ చట్టం కట్టబెట్టింది. ఈ కాలంలో ఆకుపచ్చ రంగంలో ఉన్న పోలీసు సిబ్బంది స్మార్ట్ ట్రూపర్స్ ఎస్ఏ కాకుండా గెస్టాపో అంటే రహస్య పోలీసు బృందం, రక్షణ దళాలు ఎస్ఎస్, నేర విచారణ పోలీసులు, భద్రతా సేవలు ఎస్డీలు ఏర్పడ్డాయి. ఇవి కొత్తగా ఏర్పరిచిన ప్రభుత్వానికి భయంకరమైన నేరపూరిత ప్రభుత్వంగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. హిట్లర్ కాలంలో గెస్టాపో అనగా రహస్య పోలీసుల బృందం. ఈ కాలంలో ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను ఆర్థికవేత్త హజాల్మర్ షార్ట్కు హిట్లర్ అప్పగించాడు. ప్రభుత్వ నిధులతో ఉపాధి కల్పన ద్వారా అతడు పూర్తి ఉపాధిని, పూర్తి ఉత్పత్తిని అనే లక్ష్యాలను పెట్టుకుంటాడు. ఈ కాలంలో జర్మనీ సామ్రాజ్యంలో కలుపుకున్న ఆక్రమిత ప్రాంతాలు: హంగరీ నవంబర్ 1940లో కలుపుకున్నారు. రుమేనియా 1940 నవంబర్లో కలుపుకున్నారు. బల్గేరియా 1941 మార్చిలో కలుపుకున్నారు. యుగోస్లావియా 1941 ఏప్రిల్లో, జర్మనీ, గ్రీసు 1941 ఏప్రిల్లో, ఇటలీ, క్రీట్ 1941 మేలో, జర్మనీ, ఫిన్లాండ్ 1941 జూన్లో కలుపుకున్నారు. జర్మనీ సామ్రాజ్యంలోకి 1940 నవంబర్లో, హంగేరీ, రుమేనియాలను 1941 ఏప్రిల్లో, యుగోస్లావియా, గ్రీసులను 1941 మేలో, క్రీట్లను కలుపుకున్నారు. జర్మనీలో ప్రజలు కారు వోక్స్ వాగెన్. 1939 హిట్లర్ పోలాండ్పై దండెత్తడంతో రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఓకే, యుద్ధం కొనసాగుతున్న కాలంలో నాజీ ప్రభుత్వం జర్మను ఆధిపత్యానికి నిర్మించడానికి అల్పసంఖ్యాక వర్గాల దారుణ మూకుమ్మడి హత్యాకాండల కార్యక్రమాన్ని చేపట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో జర్మనీ మానవ మారణ హోమాన్ని చేపట్టింది. ఈ కాలంలో 60 లక్షల యూదులు, 2 లక్షల జిప్సీలు, 10 లక్షల పోలిష్ పౌరులు మానసిక, శారీరక వైకల్యంగా ఉన్నవాళ్లుగా పేర్కొనబడింది. 70,000 జర్మన్లు, ఇంకా అనేక రాజకీయ ప్రత్యర్థులు, వివిధ మత విశ్వాసాల ప్రజలను చంపివేశారు. ఈ కాలంలో ఆష్విట్జ్ వంటి హత్యా కేంద్రాలతో ప్రజలు గదుల్లోకి పంపి దాంట్లోకి గ్యాస్ పంపించడం ద్వారా చంపేసేవాళ్ళు. ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు మనం ఎంత ఫ్రీడంగా ఉన్నామో. ఆష్విట్జ్ అనగా గ్యాస్ ఛాంబర్స్. మొదటి ప్రపంచ యుద్ధంలో 1919లో వర్సాయ్స్ శాంతి సమావేశంతో ముగిసింది. వర్సాయ్స్ ఒప్పందం అనేది ప్రపంచంలో 3/4 జనాభాకు ప్రాతినిధ్యం వహించిన 32 దేశాల ప్రతినిధి బృందాలు హాజరైన అతిపెద్ద సమావేశం. ఈ సమావేశంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్లు పాల్గొన్నాయి. అయితే సోషలిస్టు రష్యాతో పాటు ఓటమి పాలైన జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ వంటి దేశాలు ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. 1980లలో ఆక్రమించుకున్న ఆఫ్రికాలోని వలస ప్రాంతాలు, ఫ్రాన్స్ నుంచి 1975లో స్వాధీనం చేసుకున్న అల్సేస్, లోరైన్ వంటి ఐరోపా ప్రాంతాలను జర్మనీ వాదులనుకునే చేశారు. వర్సాయ్స్ ఒప్పందం ప్రకారం కొన్ని షరతులు: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 9 లక్షల సైనిక బలానికి తక్షకితగ్గించుకోమన్నారు. జలాంతర్గములు ఉండకూడదు. డజను టార్పీడో క్షిపణి వాహక నౌకలు వినాశకారకాలం 10,000 టన్నులు. వినాశకారకాలంలో 10,000 టన్నుల లోపు ఉండే 6 యుద్ధ నౌకలను మించని నావికాదళం మాత్రమే కలిగి ఉండాలి. భవిష్యత్తులో యుద్ధాలకు నివారించడానికి వర్సాయ్స్ ఒప్పందం ప్రకారం నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలో చేరడానికి రష్యా, జర్మనీలు ఆహ్వానించలేదు. నానాజాతి సమితిని ఏర్పరచుకోవడంతో వుడ్రో విల్సన్ చురుకైన పాత్రను పోషించాడు. నానాజాతి సమితి 58 సభ్య దేశాలు ఉన్నాయి. సమితిలో 58 దేశాల మధ్య వివాదాల పరిష్కారం కోసం నానాజాతి సమితి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. నాజీల వలస జర్మనీ వేగంగా పారిశ్రామికీకరణ చెందింది. రష్యాలో
1917లో విప్లవం సంభవించి అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. 1922లో సోవియట్ సోషలిస్టు దేశాల సమాఖ్యగా మారింది. యుద్ధంలో రష్యా భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకొని శాంతి చర్చలు చేపట్టడం కొత్త ప్రభుత్వం చేపట్టిన తొలి చర్యలలో ఒకటి. బ్రిటన్ దాని మిత్రపక్షాలు సోవియట్ సోషలిజానికి వ్యతిరేక శక్తులుగా ఉంటుందని హిట్లర్ నాజీలు బయటపడటాన్ని మొదట్లో బలపరిచి హిట్లర్ని సంతృప్తి పరచడం అనే వివాదాన్ని అవలంబించాయి. రెండో ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబర్ 1న డాజింగ్ రేవు జర్మనీని అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడంతో ప్రారంభమైంది. ఇక్కడ చూడండి. రెండవ ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబర్ 1న డాజింగ్ రేవును జర్మనీకి అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడంతో ప్రారంభమైంది. ఆ వెంటనే పోలాండ్లోకి ప్రవేశించి శిక్షించటానికి జర్మనీ సేవలు దండెత్తాయి. పోలాండ్ను స్వాధీనం చేసుకోవడం చిన్న సైనిక చర్య అవుతుందని హిట్లర్ భావించాడు. పోలాండ్ను బ్రిటన్తో సైనిక ఒప్పందం ఉండడంతో పోలాండ్ పక్షాన బ్రిటన్ యుద్ధంలో చేరింది. యుద్ధం ప్రారంభమైన రెండవ రోజు ఫ్రాన్స్ కూడా యుద్ధంలో చేరి దీంతో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఇటలీ, జపాన్ అగ్రరాజ్యాలు ఒకవైపున ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలోని మిత్రరాజ్యాలు ఇంకొక వైపున ఉన్నాయి. 1941 జర్మనీ మిత్రదేశమైన జపాన్ అమెరికాలోని పెర్ల్ హార్బర్పై దాడి చేసింది. 1942లో హిట్లర్ రష్యాపై దండెత్తాలని నిర్ణయించుకున్నాడు. దాంతో జర్మనీ వ్యతిరేకంగా యుద్ధంలో అమెరికా, రష్యా కూడా భాగస్వాములు అయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు తొలుత విజయాలు సాధించిన 1943 ఆరంభంలో ప్రఖ్యాత స్టాలిన్ గ్రాడ్ యుద్ధంలో ఓటమితో వెనుక తిరిగింది. అంతిమ సోవియట్ సైన్యం జర్మనీ రాజధాని అయిన బెర్లిన్ని చేజిక్కించుకుంది. ఈ కాలంలో నిర్బంధం విచారణకు తప్పించుకోవడానికి హిట్లర్, అతడి సన్నిహిత మిత్రులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతిమంగా జర్మనీ రెండుగా విభజించబడింది. తూర్పు భాగమైన జర్మన్ గణతంత్ర ప్రజాస్వామ్యం భావానికి కింది పశ్చిమ భాగమైన జర్మన్ గణతంత్ర భాగస్వామ్యానికి అమెరికా ప్రభావం కిందికి వెళ్ళాయి. సుదూర తూర్పు ప్రాంతంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులు వేయడంతో జపాన్ లొంగిపోయింది. దీంతో 1945 ఆగస్టులో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. అమెరికా సైన్యాలు జపాన్ని ఆక్రమించుకున్నాయి. జపాన్ పార్లమెంటును డైట్ అంటారు. జపాన్లో పార్లమెంటును డైట్ అంటారు. ఈ కాలంలో నాజీ సైన్యాధిపతులు నాయకులలో అనేక మందిని నిర్బంధించి ప్రఖ్యాత న్యూరెంబర్గ్ విచారణలో బోనెక్కించారు. న్యూరెంబర్గ్ న్యాయస్థానం కేవలం 11 మంది ప్రముఖ రాజకీయ నాయకులకే మరణశిక్ష విధించింది. మరికొందరికి జీవిత ఖైదు విధించింది. 20వ శతాబ్దంలో మొదటి భాగం హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులతోనూ ఐక్యరాజ్యసమితి ఏర్పడిన ఆశలతోనూ ముగిసింది. తర్వాత ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, జర్మనీల వలస సామ్రాజ్యాలు కూడా అంతమయ్యాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, జర్మనీల వలస సామ్రాజ్యాలు కూడా అంతమయ్యాయి. 1950 నాటికి భారతదేశం, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఈజిప్ట్, నైజీరియా వంటి దేశాలు స్వతంత్రం పొందాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ ఆర్థిక పరిస్థితి కుప్పకూలడంతో వాటి ఆర్థిక పునరుద్ధరణకు అమెరికా మార్షల్ ప్రణాళిక నిధులతో ముందుకొచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 1 కోటి మంది చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో 2.5 కోట్ల మంది చనిపోయారు. చనిపోయిన వారిలో అధిక శాతం 40 ఏళ్ల లోపు పురుషులే. చూసిరా, భారతీయులను సంప్రదించకుండానే అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ భారతీయులు ప్రపంచ యుద్ధాలలో పాల్గొనేలా చేశారు. భారత సైన్యాలు ఉత్తర ఆఫ్రికా, యూరప్ మరియు ఆగ్నేయ ఆసియాలకు బ్రిటన్ వారి తరపున యుద్ధం కోసం పంపారు. బాలల అత్యవసర నిధి, యునిసెఫ్, విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ, యునెస్కో, ప్రపంచ ఆరోగ్య సంస్థ, WHO, ప్రపంచ కార్మిక సంస్థ, ILO వంటి అనుబంధ సంస్థల ద్వారా ఐక్యరాజ్య సమితి పనిచేసింది. ఓకేనా, ఇక్కడ వరకు అమ్మ ఈ లెసన్ అయిపోయింది. ఇక్కడ హిరోషిమా, నాగసాకిలపై
అంతే అందుంది. సో ఇక అది అయిపోయింది. ఇప్పటికి 35 నిమిషాలు ఉంది వీడియో. ఓన్లీ మనం బిట్స్ చదివితేనే అట్లుంది. చాలా పెద్ద లెసన్ అండి. 2-3 సార్లు వింటేకి వస్తుంది. మీరేం వరీ కావద్దు, ఎందుకంటే ఇక హార్డ్ ఉందని. హార్డ్ ఏది ఉండదు, 2-3 సార్లు చదివితే ఈజీగానే అవుతుంది. మీరు ఒక్కసారి 2 సార్లు చదవండి. లెసన్ని 2-3 సార్లు చదివితే వస్తుంది, కానీ వీడియోని ఒక 2 సార్లు చూడండి. నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే బోర్ వస్తుంది. ఇప్పుడు 80-90 వరకు ఉన్నాయి క్వశ్చన్స్, అంటే ఇంకా 30 నిమిషాలు అవుతుంది కావచ్చు. ఇక 30-60 ఒక గంటన్నర అవుతుంది. మళ్ళీ చూడడానికి మీకు బోర్ వస్తుంది. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియో అవి చేసి ఇస్తాను. ఓకే, మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు 6th నుంచి చేసాను. పేపర్ 1 వల్ల అయినా సరే 10th క్లాస్ చదవాల్సిందే. పేపర్ 2 వల్ల అయినా సరే ఖచ్చితంగా ఇప్పుడు టైం ఉంది. 1 పేపర్ వాళ్ళకు 1 టైం ఉంది కాబట్టి మీరు పేపర్ 1 అయినా సరే, పేపర్ 2 అయినా సరే 3rd to 10th చదవాల్సిందేనండి. అంటే మనకు సిలబస్లోనేమో 6th to 10th అని ఇస్తాడు, కానీ దాని లింక్ అప్ అన్నీ 3rd నుంచి ఉన్నాయి. అండ్ నా వీడియోలో కూడా ఎవరో అడిగారు, మీరు కామెంట్స్ రాస్తున్నాయని నేను చూస్తున్నాను. ఇది పేపర్ 2 వరకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలి మేడం అని చెప్పారు. మీరు ఎక్కడి వరకు ఎక్కడికి అని అట్లా ఏమి ఉండదండి. ఇప్పుడు ఎట్లా అంటే ఓ సిలబస్ 6th to 10th అని ఫస్ట్ ఉండే, ఇప్పుడు 3వ తరగతి నుంచి నాకు తెలిసే మట్టుకైతే సీరియస్గా చదవాలంటే 3వ తరగతి నుంచి టైం ఉంటే ఖచ్చితంగా ఇంటర్ వరకు చదవాలి. 3వ తరగతి నుంచి. ఇప్పుడు టెట్ కంటే ఇంటర్ ఏం అవసరం లేదండి, కానీ డిఎస్సికి మాత్రం ఇంటర్ వరకు చదవాలి. మొన్న టెట్లో కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చాడు ఇంటర్వ్యూ. ఇప్పుడు అదొక్కటి ఇంటర్ చదివితే ఇది మొత్తం రివిజన్ అయిపోతుంది. కానీ 3rd to 10th వరకు పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళైనా సరే ఖచ్చితంగా చదవాలి తెలుగు. అదే ఇది సోషల్ అయితే 5th to 10th టెట్కి అయితే, లేకపోతే అదైతే ఇంటర్ కూడా తప్పకుండా చదవాల్సిందే. మన లాస్ట్కు పీజీలో కూడా పీజీది ఇచ్చిండు. పీజీది ఆ సిలబస్లో లేదు, కానీ లింక్ యాప్ అన్నాడు కదా, లింక్ అప్ తరంగిణి ఏదో పీజీలో ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ ఇయర్లోనే ఉంది అది. హిస్టరీలో రాజతరంగిణి కల్హనుడు రాస్తాడు, అదేవో కాశ్మీర్ గురించి. సో అది పీజీలో ఉంది. పీజీ చేసేటప్పుడు పీజీలో ఉండే మాకు సెకండ్ ఇయర్లో అది ఇచ్చిండు. ఇక అంటే లింక్ అప్ అన్నట్టు అది. ఇక అది ఉందా అంటే లేదంటే అంత డెప్త్గా చదవాలి మరి, కాంపిటీషన్ కావాలంటే. ఇక ఏదైనా సరే, అందుకే నేను థంబ్నెయిల్లో కూడా పేపర్ 1, పేపర్ 2 అని పెడుతున్నాను. మీరు తప్పకుండా చదవాల్సిందే, టైం ఉంది కాబట్టి. ఇక 40 అన్నా మళ్ళీ 30 రోజులకు వస్తున్నాము. ఇక ఎప్పుడు ఆశలు నిరాశలు చేసుకోవద్దు, ప్రయత్నం ఆపొద్దు. సక్సెస్ అనేది కేవలం ప్రయత్నం మాత్రమే, ఫలితం అనేది దేవుడిస్తాడు. నువ్వు ప్రయత్నం చేయాలి, ప్రయత్నం మాత్రమే చేయాలి. ఓకేనా? అది కూడా ఎట్లా చేయాలంటే ఇక ఖచ్చితంగా వస్తుంది, రావాలని మాత్రం చేయాలి. ప్రయత్నం ఆపకూడదు, ఒక్కరోజు కూడా ఆపొద్దు. ఆగని ప్రయత్నం ఉంటే విజయం నీ కాళ్ళ ముందు వాళ్తుంది అన్నట్టు ఉంటుంది. ఓకేనా? మీరు తప్పకుండా ప్రయత్నించాలి. ప్రయత్నం ఒక్కటే. సక్సెస్ అనేది లేదు, భవిష్యత్తు అనేది కూడా లేదు. సక్సెస్ అనేది లేదు, భవిష్యత్తు అనేది లేదు. ఏమున్నది మరి? ప్రయత్నం ఉంది ఒక్కటే. నిరంతర ప్రయత్నమే. చాలామంది రిజల్ట్ వచ్చినాక అబ్బా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలేదు, పాస్ అవుతాను అనుకున్నా అంటారు. ఎట్లా వస్తుంది? అట్లా ప్రయత్నం, వాళ్ళు చేసే ప్రయత్నం అంత క్లారిటీగా ఉంటుంది. వాళ్ళకే తెలియదు, మనకే తెలియదు మంచి ర్యాంక్ వస్తుందని, కానీ మన ప్రయత్నం అట్లా ఉంటుంది. సరే, అంతే చెయ్యాలి, అంతే ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఇదే అని కాదు, ఏదైనా సరే, బిజినెస్ అయినా సరే, మనం ఎంచుకున్న బిజినెస్ కానీ, చదువుతున్న ఇవే బుక్స్ కానీ, ఏవైనా సరే, చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఏదైనా సరే ప్రయత్నం. సాధన పౌనరులో సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు. ఓకే, సాధన అంతే, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.